హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కెల్ టెక్నికల్ క్లాసెస్. మన ఈ వీడియోలో 1000 ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ముందు వీడియోలో క్లాస్ 2లో కొన్ని ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకున్నాం కదా, అలాగే ఈ వీడియోలో క్లాస్ 3లో కూడా మనం కొన్ని ఎంసీక్యూస్ని వాటి కంటిన్యూషన్ డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే మీరు బార్కు, డిఆర్డిఓ, ఇస్రో, ఎన్ఎఫ్సి, ఎన్పిసిఎల్, ఐజికార్, వాటర్ హెవీ బోర్డ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎన్ఎండిసి ఎవరైతే ఈ జాబ్లన్నిటికీ మీరు ప్రిపేర్ అవుతున్నారో వాటి అందరికీ కూడా ఈ యొక్క ఎంసీక్యూస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మనం చెప్పిన ఎంసీక్యూస్ కూడా ప్రతిదీ కూడా మనం ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి మనం మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా అవన్నీ నోట్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. 21th క్వశ్చన్, ఏ ఫెయిలర్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్. ఫెయిలర్ గేజ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: రేడియస్ చెక్ చేయడానికి, స్క్రూ పిచ్ చెక్ చేయడానికి, అలాగే గ్యాప్ చెక్ చేయడానికి, సర్ఫేస్ రఫ్నెస్ చెక్ చేయడానికి. సో మనకి ఫెయిలర్ గేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిలర్ గేజ్ అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చాడు, అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇచ్చాడు. మనకి ఫిట్టర్ ఎగ్జామ్ పేపర్ ఉన్నదంటే ఖచ్చితంగా ఫెయిలర్ గేజ్ అనేది క్వశ్చన్ గ్యారంటీగా మ్యాక్సిమం 90% ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కరెక్ట్గా గుర్తుంచుకుంటే చాలా మంచిది. సో మనకి ఫెయిలర్ గేజ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని ఏంటంటారంటే ఫెయిలర్ గేజ్ అనమాట. ఫెయిలర్ గేజ్ అనేది నెంబర్ ఆఫ్ సెట్స్ అని మనకు ఉంటాయి. సో ఈ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అని, నెంబర్ ఆఫ్ సెట్స్ అని మనకు ఉంటాయి ఫెయిలర్ గేజ్ అనేది. ఈ ఫెయిలర్ గేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ఒక రెండు మేటింగ్ గ్యాప్, అంటే రెండు మేటింగ్ అయిన వర్క్ పీస్లు ఇలా ఉన్నాయనుకోండి. సో ఈ వర్క్ పీస్, రెండు మేటింగ్ అయిన వర్క్ పీస్లు మధ్య యొక్క క్లియరెన్స్ ఉంది కదా, ఈ గ్యాప్ని చెక్ చేయడానికి, ఈ బ్లేడ్స్తో ఈ గ్యాప్ అనేది చెక్ చేయడానికి మనకు ఫెయిలర్ గేజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఫెయిలర్ గేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా చాలా గుర్తుపెట్టుకోని అవసరం. అలాగే స్క్రూ పిచ్ గేజ్. ఇది స్క్రూ పిచ్ గేజ్ అనేది మనకి ఎందుకంటే దీనికి కూడా నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయి కదా, చూడండి ఈ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేది. స్క్రూ పిచ్ గేజ్ అనేది మనకి ఈ థ్రెడ్కి యొక్క పిచ్ అనేది ఎంత ఉన్నది అనేది కనుక్కోవడం కోసం మన స్క్రూ పిచ్ గేజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఫెయిలర్ గేజ్ చూసారు కదా. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, గ్యాప్. ఒక రెండు మేటింగ్ పార్ట్స్ ఉన్న క్లియరెన్స్ని మనకి ఏంటంటే ఈ రెండు మేటింగ్ పార్ట్స్ యొక్క పీసెస్ యొక్క క్లియరెన్స్, ఈ గ్యాప్ని చెక్ చేయడానికి మనకి ఫెయిలర్ గేజ్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైన్ బార్ ఈ స్పెసిఫైడ్ బై. సైన్ బార్ అనేది మనకి ఎలా స్పెసిఫైడ్ చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసి టోటల్ లెంత్ బట్టి స్పెసిఫై చేస్తాం. ది వెయిట్ ఆఫ్ సైన్ బార్ యొక్క వెయిట్ని బట్టి చెక్ చేస్తాం. అలాగే సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్, అంటే బిట్వీన్ సెంటర్ యొక్క రోలర్ యొక్క సెంటర్ డిస్టెన్స్ని బట్టి చేస్తాం. అలాగే ది సైజ్ ఆఫ్ రోలర్స్ యొక్క సైజుని బట్టి లెంత్ సైన్ బార్ అనేది స్పెసిఫైడ్ చేస్తున్నాను అడుగుతాను ఫ్రెండ్స్. సైన్ బార్ అనేది చూడండి ఎలా ఉందో. ఇదేంటంటే సైన్ బార్ అనేది ఈ రెండు ఏంటంటే టూ రోలర్స్. ఈ రెండు రోలర్ల మధ్య యొక్క డిస్టెన్స్ ఉన్నది కదా, ఈ రెండు రోలర్ యొక్క సెంటర్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ని బట్టి మనం సైన్ బార్ అనేది మనం స్పెసిఫై చేస్తాం. సైన్ బార్ అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది ఒక వర్క్ పీస్ ఉన్నది అనుకోండి. ఈ వర్క్ పీస్కి మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది మనకి మెజర్ చేయడానికి సైన్ బార్ అనేది యూజ్ చేస్తాం. సో సైన్ బార్ అనేది చాలా ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్. సైన్ బార్ అనేది దేంతో మేడప్ అవుతుందంటే క్రోమియం వెనిడియం స్టీల్తో తయారవుతుంది. అలాగే మనం సైన్ బార్ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ ఏంటంటే స్లిప్ గేజెస్ పీసెస్. ఈ గేజ్ బ్లాక్స్ అని, ఈ స్లిప్ గేజెస్ అని, ఈ గేజ్ బ్లాక్ అని ఒకదానిపైన ఒకటి పెడితే దీని గేజ్ బ్లాక్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే సైన్ బార్ యొక్క ఇటు సైడ్ ఉన్న మనకు హైట్ని తెలుసుకోవడం కోసం ఇది పెడతా. స్లిప్ బ్లాక్లని పెట్టి మనకి ఈ సైన్ బార్ అనేది దీనిపైన పెట్టి మనకి దీని యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఎంత ఉన్నది అనేది మనకు తెలుసుకోవడం కోసం సైన్ బార్ యూజ్ చేస్తారు. అలాగే సైన్ బార్ అనేది హార్డ్ అండ్ గ్రౌండ్ చేసి ఉంటుంది. దీనిపైన అనేది చాలా సర్ఫేస్ అనేది హార్డ్ అండ్గా ఉంటుంది. అలాగే మన సైన్ బార్ యొక్క ఈ సైన్ బార్కి టేటా అనేది మనకి సైన్ ఆల్ఫా అనేది మనకి ఇండికేట్ చేస్తారు. సో ఇది ఏంటంటే సైన్ బార్ అని ఎలా స్పెసిఫై చేస్తారంటే ఈ రెండు యొక్క రోలర్ యొక్క మధ్య ఉన్న డిస్టెన్స్ బట్టి మనం సైన్ బార్ని స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ థ్రెడ్స్ ఈజ్ దేర్ ఇన్ లీడ్ స్క్రూ. లేత్ మిషన్లో మనకు లీడ్ స్క్రూ యొక్క థ్రెడ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ యాక్మీ థ్రెడ్,
స్క్వేర్ థ్రెడ్, వి థ్రెడ్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకి చూడండి వి థ్రెడ్ ఎలా ఉందో చూడండి. వి థ్రెడ్ అనేది మనకి వి షేప్లో ఉన్నది. అలాగే దీని యొక్క యాంగిల్ వచ్చేసి మనకి 60 డిగ్రీస్ అనేది ఉంటుంది వి థ్రెడ్స్ అనేది. అలాగే స్క్వేర్ థ్రెడ్ అనేది 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఈ టాప్ని ఏంటంటారంటే క్రస్ట్ అంటారు. ఈ బాటమ్ సైడ్ ఉన్న దాన్ని ఏంటంటారంటే రూట్ అంటారు. అలాగే మన దీన్ని ఈ టీత్ నుంచి టీత్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటంటారు పిచ్ అంటారు. సో స్క్వేర్ థ్రెడ్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే స్క్రూ జాక్స్ దగ్గర, అలాగే హెవీ లిఫ్ట్ అనేది లోడ్ చేసిన దగ్గర మనకి ఈ స్క్వేర్ థ్రెడ్ అనేది యూజ్ అవుతుంది. స్క్వేర్ థ్రెడ్ అనే యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే యాక్మీ థ్రెడ్, దీని యాంగిల్ ఎంత అంటే 29 డిగ్రీస్ ఉంటుందండి. సో దీని యొక్క చూడండి షేప్ ఎలా ఉన్నదో. సో ఈ షేప్ని యాక్మీ థ్రెడ్ని ట్రెప్జాయిడల్ షేప్లో ఉన్నది కాబట్టి ట్రెపిజాయిడల్ థ్రెడ్ అని కూడా అంటారు. సో మనకి ఈ యాక్మీ థ్రెడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే లేత్ మిషన్లో స్క్రూ థ్రెడ్, అదే మనకి స్క్రూ చెప్పారు కదా లీడ్ స్క్రూ అని. సో ఈ లీడ్ స్క్రూలో యూజ్ చేసే థ్రెడ్ ఏంటంటే యాక్మీ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ యాక్మీ థ్రెడ్. సో అలాగే ఇది బట్టర్స్ థ్రెడ్ అనేది మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే దీని యొక్క యాంగిల్ వచ్చేసి 45 డిగ్రీస్ ఉంటుంది. బట్టర్స్ థ్రెడ్ అని క్విక్ రిలీజింగ్ బెంచ్ వైజ్లో మనకి బట్టర్స్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారు. సో వన్ డైరెక్షన్లో అవుతున్న దానికి మాత్రం యూజ్ చేసేది ఏంటంటే ఇది వన్ డైరెక్షన్లో మాత్రం వెళ్తుంది, అది బట్టర్స్ థ్రెడ్కి మరొక పేరు ఏంటంటే సా టూత్ థ్రెడ్. ఇలా కూడా అడుగుతాడు. బట్టర్స్ థ్రెడ్కి మరొక పేరు సా టూత్ థ్రెడ్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ది కాంబినేషన్ సెట్ కెన్ బి యూజ్డ్ టు. కాంబినేషన్ సెట్ అనేది దేనికి యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చెక్ యాంగిల్ సర్ఫేస్, డ్రా సర్కిల్స్ అండ్ ఆర్క్స్, స్క్రైబ్ లైన్స్, అలాగే నన్ ఆఫ్ ది అబోవ్. ఇది చూడండి కాంబినేషన్ సెట్ అనమాట. కాంబినేషన్ సెట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 6 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు మనకు కాంబినేషన్ సెట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని. సో మనకు కనబడేవి ఏంటంటే 1, 2, 3, 4 స్టీల్ రూల్. ఈ 4 మాత్రమే కనబడుతుంటాయి. సో మిగతా 2 పార్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇది స్పిరిట్ లెవెల్ అనమాట. ఇది 5th పార్ట్. అలాగే మనకి 45 డిగ్రీస్ యాంగిల్ కూడా మనకి ఇది మెజర్ చేస్తుంది. సో దీని ఒక పార్ట్ కింద లెక్క చేస్తారు. సో మనకి ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 6 పార్ట్స్ అని చెప్పాలి మనకి. అలాగే ఇందులో ఉన్న పార్ట్ ఏంటంటే ఇది స్క్వేర్ హెడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ప్యారలల్ లైన్స్ని మెజర్ చేయడానికి, అలాగే చెక్ చేయడానికి, అలాగే రైట్ యాంగిల్ చెక్ చేయడానికి మనకి ఈ స్క్వేర్ హెడ్ అనేది యూజ్ చేస్తారు. ఈ స్క్వేర్ హెడ్లోనే స్పిరిట్ లెవెల్ ఉంటుంది. అలాగే 45 డిగ్రీస్ యాంగిల్ అనేది మనకు మెజర్ చేస్తుంది, 90 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్. అలాగే ఇది ప్రొట్రాక్టర్ హెడ్ అనేది మనకి ఎన్ని డిగ్రీస్ ఉన్నదని మెజరింగ్ చేసుకోవచ్చు, అలాగే చెక్ చేసుకోవచ్చు దీంతో. అలాగే ఇది ఏంటంటే స్టీల్ రూల్ అనమాట. స్టీల్ రూల్ అనేది ఎందుకంటే మనకి స్ట్రైట్ లైన్స్ అనేది యూజ్ చేసుకోవడానికి, అలాగే స్టీల్ రూల్ అనేది మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే సెంటర్ హెడ్ అనేది ఎందుకంటే ఒక రౌండ్ బార్ ఉంది కదా, రౌండ్ బార్ యొక్క సెంటర్ని కనుక్కోవడానికి మనకి యూజ్ అవుతుంది ఈ సెంటర్ హెడ్ అనేది. సో మనకి ఇదేంటంటే కాంబినేషన్ సెట్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చెక్ యాంగులర్ సర్ఫేసెస్ కాబట్టి మనకి యూజ్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ది యాంగిల్ ఆఫ్ లైవ్ సెంటర్ లేత్లో యొక్క లైవ్ సెంటర్ అనేది యాంగిల్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 45 డిగ్రీస్, 90 డిగ్రీస్, 120 డిగ్రీస్, 60 డిగ్రీస్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి 60 డిగ్రీస్. లైవ్ సెంటర్ అంటే ఏంటంటే మనకి లేత్ మిషన్లో మనకి హెడ్ స్టాక్ సైడ్ ఉన్నది రొటేట్ అవుతుంది కదా, ఆ రొటేట్ యొక్క స్పిన్డిల్ దాన్ని ఏంటంటారంటే లైవ్ సెంటర్ అంటారు. సో మనకి టైల్ స్టాక్ సైడ్ తిరుగుతున్న దాన్ని స్పిన్డిల్ని ఏంటంటారంటే డెడ్ సెంటర్ అంటారు. సో లైవ్ సెంటర్ తిరుగుతుంది కాబట్టి లైవ్ అనేది మనకి జరుగుతుంటుంది కదా, సో అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని లైవ్ సెంటర్ని గుర్తుంచుకోండి. డెడ్ సెంటర్ అనేది మనకు సపోర్ట్ చేస్తూ టైల్ స్టాక్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో దాన్ని డెడ్ సెంటర్ అని అలా గుర్తుంచుకోండి మీరు. సో మనకి దాని యొక్క యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీస్ అనమాట. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ డ్రైవర్ పుల్లీ హ్యావింగ్ డయా 170 mm ఈజ్ రన్నింగ్ విత్ 1440 RPM అండ్ డ్రివెన్ పుల్లీ డయా ఈజ్ 290 mm
ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ డ్రివెన్ పుల్లీ. మనకి ఒక డ్రైవర్ పుల్లీ ఇచ్చాడు, అది 170 mm డయామీటర్ ఉంటుంది. దాని యొక్క ఆర్పిఎం ఎంత అంటే 1440 ఆర్పిఎంతో అది రొటేట్ అవుతుంది. సో డ్రివెన్ పుల్లీ యొక్క డయా కూడా ఇచ్చాడు మనకు 290 mm. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ డ్రివెన్ పుల్లీ. డ్రివెన్ పుల్లీ ఉంది కదా, డ్రివెన్ పుల్లీ అనేది ఎంత ఆర్పిఎంతో తిరుగుతుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 900 ఆర్పిఎం, 950 ఆర్పిఎం, 844 ఆర్పిఎం, 800 ఆర్పిఎం. ఒకసారి ఈ సమ్ అనేది క్లారిటీగా చూద్దాం. దీనికి మనకి ఒక ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్, N1/N2 ఈక్వల్ టు D2/D1. మనకి N1 అంటే నెంబర్ ఆఫ్ డ్రివెన్ పుల్లీ యొక్క ఆర్పిఎం బై డ్రైవర్ పుల్లీ యొక్క ఆర్పిఎం. సో D2 అంటే ఏంటంటే డ్రైవర్ పుల్లీ యొక్క డయా బై డ్రివెన్ పుల్లీ యొక్క డయా D1 అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి క్లారిటీగా ఉంటుంది. డ్రైవర్ పుల్లీ N1 బై డ్రివెన్ పుల్లీ N2 ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ డ్రివెన్ పుల్లీ బై D2 బై డ్రైవర్ పుల్లీ ఆఫ్ D1. సో N1 N2 బై ఈక్వల్ టు D2 బై D1. మనకి ఇక్కడ చూడండి ఇది ఒక డ్రైవర్ పుల్లీ, అలాగే ఇది డ్రివెన్ పుల్లీ. దీని ఆర్పిఎం అనేది మనల్ని అడిగాడు. సో మనకి ఈ ఆర్పిఎం అనేది ఆల్రెడీ ఇచ్చేసాడు, అలాగే దీని యొక్క డయామీటర్ ఇచ్చాడు, అలాగే డ్రివెన్ పుల్లీ యొక్క డయామీటర్ ఇచ్చాడు. సో N1/N2 ఈక్వల్ టు D2 బై D1. N1 అనేది మనకి ఎంత ఇచ్చాడు, 1440 బై N2 అనేది మనల్ని కాల్కులేట్ చేయమన్నాడు. సో ఇటు సైడ్ డయామీటర్స్ ఇచ్చాడు కదా, 290 అనేది ఒకదానికి ఇచ్చాడు, అదే 170 అనేది ఒకదానికి D1 ఇచ్చాడు. సో మనకి N2 ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ వస్తే 170 ఇంటూ 1440 బై 290. మనకి N2 వచ్చేసి ఆన్సర్ ఎంత అంటే 844 ఆర్పిఎం. మనకి డ్రివెన్ ఆర్పిఎం అనేది ఎంత తిరుగుతుందంటే 844 ఆర్పిఎంతో మనకి డ్రివెన్ పుల్లీ అనేది తిరుగుతుంది. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 844 ఆర్పిఎం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది పాయింట్ యాంగిల్ ఇన్ ఏ డాట్ పంచ్ యొక్క యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 45 degrees, 90 degrees, 120 degrees, 60 degrees. మనకి డాట్ పంచ్ అనేది మనం ఎక్కడైనా సరే జాబ్స్కి మనం ఒక ప్రాక్టికల్ జాబ్ పీస్ చేసినప్పుడు మనకి పంచింగ్ వేయాలన్నప్పుడు డాట్ పంచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ డాట్ పంచ్ అనేది మనకి ఎంత డిగ్రీస్ అంటే 60 degrees. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఒకసారి డాట్ పంచ్ అనేది చూడండి ఎలా ఉందో. ఇదేంటంటే డాట్ పంచ్ అనమాట. మనకి డాట్ పంచ్ యొక్క యాంగిల్ అడిగాడు, దీని యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 degrees ఉంటుంది. సో ఇది దేంతో తయారు చేస్తారంటే హై కార్బన్ స్టీల్తో తయారు చేస్తాం మనం, హై కార్బన్ స్టీల్తో. సో డాట్ పంచ్ అనేది పంచింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఎక్కడైతే మార్కింగ్ చేసుకోవాలో దానికి మార్కింగ్ పర్పస్కి మనకి డాట్ పంచ్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే నర్లింగ్ అంటారు దీన్ని. అలాగే నర్లింగ్ మనం దేనికంటే మన గ్రిప్పింగ్ పర్పస్ కోసం నర్లింగ్ అనేది యూజ్ చేస్తారు, మనకి స్లిప్ అవ్వకుండా. సో దీని పాయింట్ అనేది హార్డ్ అండ్ టెంపరింగ్ కూడా చేస్తారు దీన్ని. ఓకే, మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది పర్పస్ ఆఫ్ రాచెట్ స్క్రూ ఇన్ మైక్రోమీటర్ స్క్రూ గేజ్ ఈజ్ టు. మనకి మైక్రోమీటర్లో రాచెట్ అనేది మనకి పర్పస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి లాక్ ద డైమెన్షన్, టు ఇంపోర్ట్ బ్లో మోషన్, టు మెయింటైన్ సఫిషియంట్ ప్రెజర్, టు అలో జీరో అడ్జస్ట్మెంట్. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టు మెయింటైన్ సఫిషియంట్ ప్రెజర్. మనకి ఇది మైక్రోమీటర్ అనేది మనకి ఇది రాచెట్ ఎఫ్ అనేది ఉన్నది కదా, రాచెట్ స్టాప్. ఈ రాచెట్ స్టాప్ యొక్క పర్పస్ ఏంటి అని మనం క్వశ్చన్ అడిగాడు. సో మనం ఒక జాబ్ అనేది ఇందులో ఫిక్స్ చేసినప్పుడు ఈ మనం థంబ్ స్పిన్, ఈ థింబుల్ అనేది మన దీన్ని ఏంటంటే థింబుల్ అంటారు. సో థింబుల్ అనేది మనకి రొటేట్ చేసినప్పుడు మనకి ముందుకి ఈ స్పిండిల్ అనేది ముందుకు వెళ్తుంటుంది. సో మనకి కరెక్ట్గా వర్క్ పీస్ అనేది పట్టుకున్న తర్వాత ఈ రాచెట్ స్టాప్ అనేది మనకి కరెక్ట్గా అదేంటంటే మెజరింగ్ ఫేసెస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, ఆ ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట మనకి ఈ రాచెట్ స్టాప్ అనేది. ఇదంటే యూ ఫ్రేమ్. ఈ యూ ఫ్రేమ్ అనేది మనకి క్రోమియం స్టీల్తో తయారు చేస్తారు. అలాగే ఇది ఏంటంటే ఇటు సైడ్ ఉన్నది యాన్విల్, అలాగే స్పిండిల్, దీన్ని ఏంటంటారంటే స్పిండిల్ అంటారు. అలాగే మనకి ఇది ఏంటంటే స్లీవ్ అంటారు. అలాగే ఈ అనేది ఇది ఏంటంటే థింబుల్ స్కేల్ మనకి. అలాగే మనకి ఎఫ్ అనేది ఇది ఏంటంటే రాచెట్ స్టాప్. మన క్వశ్చన్లో ఇచ్చింది రాచెట్ స్టాప్ అడిగాడు. రాచెట్ స్టాప్ యొక్క పర్పస్ ఏంటంటే ఆ ప్రెజర్ మెజరింగ్ ఫేస్ అనేది అటు ఇటు వెళ్ళకుండా మెజరింగ్ ఫేస్ అనేది ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి అనమాట, అంటే మెయింటైన్ ద సఫిషియంట్ ప్రెజర్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫంక్షన్ ఆఫ్ ఫ్లూట్స్ ఆన్ ది డ్రిల్ బాడీ ఈజ్. మనకి డ్రిల్లో ఫ్లూట్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు.
ఆప్షన్స్ టు రిమూవ్ ద చిప్స్, అంటే చిప్స్ అని రిమూవ్ చేయడానిక, టు స్ట్రెంగ్త్ ద డ్రిల్ బాడీ అనేది స్ట్రెంగ్త్గా ఉండడానిక, జనరేట్ కటింగ్ యాంగిల్ అనేది జనరేట్ అవ్వడానికి, అలాగే నన్ ఆఫ్ ది అబౌవ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ, టు రిమూవ్ ద చిప్స్, అంటే ఆ ఫ్లూయిడ్స్లో నుంచి మనకి చిప్స్ అని రిమూవ్ అవుతాయి. ఇక డ్రిల్ బిట్ అనేది చూడండి ఎలా ఉందో. సో ఇది ఏంటంటే డ్రిల్ బిట్. అసలు డ్రిల్ బిట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక హోల్ అనేది వేయడానికి మనకి డ్రిల్ బిట్ అనేది యూజ్ చేస్తారు. సో డ్రిల్ బిట్ యొక్క పార్ట్స్ చూడండి. దీన్ని ఏంటంటారంటే మార్జిన్ అంటారు. సో దీన్ని ఏంటంటారంటే ల్యాండ్ అంటారు. అలాగే మనకి క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫ్లూట్ యొక్క పర్పస్ ఏంటి. సో ఈ ఫ్లూట్ ఎందుకంటే మనం డ్రిల్లింగ్ వేసినప్పుడు ఈ ఖాళీలోంచి స్పేస్లోంచి మనకి కటింగ్ అయిన చిప్స్ అన్నీ కూడా ఈ ఫ్లూట్స్లోంచి మనకి రిమూవ్ అవుతాయి. సో ఫ్లూట్ యొక్క ఫంక్షన్ ఏంటంటే చిప్స్ అనమాట. కటింగ్ అయిన చిప్స్ అని ఈ ఫ్లూట్లోంచి మనకి రిమూవ్ అయిపోతాయి. సో ఫ్లూట్స్ యొక్క పర్పస్ అది. ఇదేంటంటే వెడ్జ్ యాంగిల్ అనమాట. దీన్ని వెడ్జ్ యాంగిల్ అంటారు. అలాగే చిజిల్ ఎడ్జ్ అని కూడా అంటారు. మనకి ఇది ఏంటంటే చిజిల్ ఎడ్జ్. ఈ చిజిల్ ఎడ్జ్ అనేది కటింగ్ యాక్షన్ అనేది ఎక్కడ అవుతుంది ఈ పాయింట్ అనేది. సో దీన్ని ఇక్కడ యొక్క వెడ్జ్ యాంగిల్ యొక్క థిక్నెస్ ఉంది కదా. సో ఈ డిస్టెన్స్ ఏంటంటారంటే వెబ్ థిక్నెస్ ఆర్ కోర్ థిక్నెస్ అని అంటారు. సో మనకి ఇది ఏంటంటే ఈ లిప్ ద్వారా మనకి మెటీరియల్ అనేది కటింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది చూసారు కదా, దీని యొక్క పార్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఈ డ్రిల్ అనేది ఓవరాల్ లెంత్ అనేది మనకి చివరి నుంచి ఈ పాయింట్ వరకు, ఈ షాంక్ నుంచి ఈ పాయింట్ వరకు ఓవరాల్ లెంత్ అనేది ఉంటుంది. అలాగే మనకి షాంక్ లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షాంక్ లెంత్ అని అంటారు. సో ఇది డ్రిల్ బిట్ మన ఫ్లూట్ యొక్క పర్పస్ ఏంటంటే టు రిమూవ్ ద చిప్స్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సెంటర్లెస్ గ్రైండింగ్ వీల్ అండ్ అదర్ ఈజ్ రెగ్యులేటింగ్ వీల్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ రెగ్యులేటింగ్ వీల్. మనకి సెంటర్లెస్ గ్రైండింగ్లో అనేది గ్రైండింగ్ వీల్ ఉన్నది, అలాగే రెగ్యులేటింగ్ వీల్ ఉన్నది. రెగ్యులేటింగ్ వీల్ యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ వచ్చేసి టు సపోర్ట్ ద గ్రైండింగ్ వీల్ని సపోర్ట్ చేస్తుందా, లేదంటే టు సపోర్ట్ ద జాబ్ని సపోర్ట్ చేస్తుందా. ఆప్షన్ సి ఫర్ కటింగ్ పర్పస్ గ్రైండింగ్ వీల్ అనేది యూజ్ అవుతుందా, లేదంటే ఫ్రీగా రన్నింగ్ అనేది ఫ్రీగా తిరుగుతుందా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి, సపోర్ట్ ద జాబ్ని ఏం చేస్తుంది అంటే అది సపోర్ట్ చేస్తుంది. ఒకసారి సెంటర్లెస్ గ్రైండింగ్ చూడండి. ఇది అసలు గ్రైండింగ్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక మెటీరియల్ని కట్ చేయడానికి గ్రైండింగ్ అనేది యూజ్ చేస్తారు. అలాగే సర్ఫేస్ కూడా మనకి స్మూత్గా ఉంటుంది. సో గ్రైండింగ్ ఇది ఏంటంటే సెంటర్లెస్ గ్రైండింగ్. ఇది గ్రైండింగ్ వీల్. మనకి రెగ్యులేటింగ్ వీల్ ఏంటంటే ఇది రెగ్యులేటింగ్ వీల్ అంటారు. సో గ్రైండింగ్ వీల్ అనేది మనకి క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటే మనకి రెగ్యులేటింగ్ వీల్ అనేది మనకి ఆపోజిట్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్లో, ఇది యాంటీ క్లాక్ వైజ్లో సారీ మనకి ఏదైతే ఈ గ్రైండింగ్ వీల్ అనేది ఏ డైరెక్షన్లో తిరుగుతుందో ఇది కూడా రెగ్యులేటింగ్ వీల్ కూడా సేమ్ అదే డైరెక్షన్లో తిరుగుతుంది. మనకి క్వశ్చన్ ఎలా కూడా అడుగుతుంటారు ఫ్రెండ్స్, గ్రైండింగ్ వీల్ అండ్ రెగ్యులేటింగ్ వీల్ అనేది డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతుంటాడు. సో మనం సేమ్ డైరెక్షన్లో తిరుగుతుందని మాత్రం చెప్పాలి. వర్క్ పీస్ అనేది మనకి ఎలా తిరుగుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. గ్రైండింగ్ వీల్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్లో వర్క్ పీస్ అనేది తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఏంటంటారంటే వర్క్ పీస్ యొక్క రెస్ట్ అనమాట. మనకి వర్క్ పీస్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే రెస్ట్ అంటే దాన్ని సపోర్ట్ చేస్తుంటుంది. ఇదేంటంటే రెగ్యులేటింగ్ వీల్ మనకు ఫంక్షన్ ఏంటని అడిగాడు. సో ఈ వర్క్ పీస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సపోర్ట్ ద జాబ్కి అనేది మనకి వర్క్ పీస్కి అనేది సపోర్ట్ చేస్తుంటుంది. సో మీకు ఈరోజు చెప్పిన క్లాస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా అలాగే ఏమున్నా సరే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పనిసరిగా రిప్లై ఇస్తాం ఖచ్చితంగా. సో మనం నెక్స్ట్ వీడియోలో వీటి కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. సో మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.